హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రెండవ దశను ప్రయాణికులను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధిపై సోమవారం ఇక్కడ ఆయన రైల్వే అధికారులతో సమావేశమై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేద మధ్యతరగతికి చౌకరైన రైలు ప్రయాణం అందించే ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి కావచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర నిధులపై సీఎంకి ఎన్నిసార్లు లేఖలు రాశా, అయినా స్పందన లేదు. రెండో దశ విస్తరణలో భాగంగా ఘట్కేసర్ రాయగిరి యాదాద్రి ఎంఎంటీఎస్ చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ జరపకుండా ఆలస్యం చేస్తుందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. కాజీపేటలో 3,000 మందికి ఉపాధి కల్పించే పీరియాడికల్ ఓవర్హాలింగ్ ప్రాజెక్టుకు మరో 3 ఎకరాల వరకు భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. తొలుత విజయవాడ వరకు నడిపి సాంకేతికంగా సాధ్యమైతే తిరుపతికి పొడిగించే ఆలోచనలో రైల్వే శాఖ ఉందన్నారు. తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం అంకిత భావంతో పనిచేస్తుందని, చెల్లపల్లి రైల్వే టెర్మినల్ను 2023 డిసెంబర్ల కల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం రోజుకు 1,97,683 మంది రాకపోకలు కొనసాగిస్తుండగా 2060 నాటికి వాటి సంఖ్య 2,70,181కి, రద్దీ రోజుల్లో 3,25,000కి చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఒకేసారి 2,500 మంది ప్రయాణికులు కూర్చునేలా 22,516 చదరపు మీటర్లలో వెయిటింగ్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరం వైపు స్టేషన్ భవనం 8,027 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా ఆ స్థానంలో 22,516 చదరపు మీటర్ల కొత్తది నిర్మిస్తారు. దక్షిణం వైపు 3,400 చదరపు మీటర్లు ఉన్న స్టేషన్ భవనం స్థానంలో 14,792 చదరపు మీటర్ల కొత్త భవంతి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత భవనాన్ని కూల్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే శాఖ నిర్మిస్తోంది. 700 కోట్లతో పునరభివృద్ధి చేస్తుంది. తొలి దశ 16 నెలల్లో, రెండో దశ 28, మూడో దశ 36 నెలల్లో పూర్తవుతోందని కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ డిఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ స్టేషన్లో 24 గంటలు వైద్యం, అంబులెన్స్ సేవలు 2 నెలల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి గురించి జీఎం అరుణ్ కుమార్ జైన్ వివరించారు.